హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రెజర్ కుక్కర్. నేను మీ సుజాత. ఈరోజు వీడియోలో హెల్దీగా ఉండటానికి మంచి రెసిపీ చూపించబోతున్నానండి. అది ఏమిటి అనుకుంటున్నారా? హెల్దీ రాగి జావా. రాగి జావాని సీజన్తో పని లేకుండా ప్రతిరోజు తీసుకోవడం వలన వీటిలో ఉండే పోషకాలు మన శరీరానికి అందుతాయి. రాగుల్లో కాల్షియమే కాకుండా ఐరన్, మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉంటాయి. కాల్షియంలో ఎముకలు దృఢంగా ఉంటాయి. ఈ రాగి జావా పిల్లలు, పెద్దలు రోజుకు ఒక గ్లాస్ తీసుకోవటం వలన ఎముకలు దృఢంగా ఉంటాయి. మరి ఇన్ని పోషకాలు ఉన్న రాగి జావా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ఫస్ట్ దానికోసం రాగులు తీసుకొని 5-6 గంటల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత బాగా కడిగి పొడి క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. నేను ఇక్కడ ముందుగానే కడిగి ఆరబెట్టి తీసుకున్నానండి. ఇలా బాగా ఆరిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానిలో 2 కప్పుల రాగులు వేసుకొని కొంచెం ఫ్రై చేయండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మంటని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేయాలి. మరి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. నెయ్యి డ్రై అయ్యే అంతవరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. తర్వాత అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసుకొని కొంచెం నెయ్యి వేసి ఫ్రై చేయండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత 15 నుండి 20 బాదం పప్పులు వేసుకొని ఫ్రై చేయండి. అలాగే 15 పిస్తా పప్పులు కూడా వేసుకొని ఫ్రై చేయండి. వీటిని మాడనివ్వకుండా ఫ్రై చేసి తీసుకోండి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని దానిలో కొన్ని రాగులు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ను కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసిన దాన్ని ఒక బాక్స్లోకి తీసిపెట్టుకోండి. మిగిలిన రాగులను కూడా పిండి పట్టి తీసుకోండి. ఇలా రాగి పిండి పట్టడం వలన టేస్ట్తో పాటు ఎముకలు కూడా బలంగా ఉంటాయి. ఇప్పుడు రాగి జావా ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. దానికోసం స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని దానిలోకి 1 గ్లాసు వాటర్ని పోసుకొని మరిగించండి. వాటర్ మరుగుతూ ఉంటుంది. ఈలోపు మనం ఒక చిన్న గిన్నెను తీసుకొని దానిలోకి 1 టేబుల్ స్పూన్ రాగి పిండి వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. 1 గ్లాసు వాటర్కి 1 టేబుల్ స్పూన్ రాగి పిండి సరిపోతుంది. ఇది ఇద్దరికీ వస్తుందండి. ఇలా మరుగుతున్న వాటర్లో కలుపుకున్న రాగి పిండి వాటర్ని పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కొంచెం మరిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ తురిమిన బెల్లం వేసుకొని కలుపుకోవాలి. ఇలా పొంగు వచ్చిన తర్వాత చిటికెడు సాల్ట్ వేయండి. సాల్ట్ వేయటం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి. మధ్య మధ్యలో కలుపుతూ చల్లార్చండి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత 1/2 గ్లాసు గోరువెచ్చని పాలు పోసి బాగా కలపండి. అంతేనండి, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న రాగి జావా రెడీ అయిపోయింది. ఇప్పుడు కప్పులో పోసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ తాగేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం సుజాత ప్రెజర్ కుక్కర్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.